प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। స్వాగతం శ్రీకృష్ణ కథాసుధలోకి. మనము పోయిన కథలో కురుక్షేత్రంలో వీళ్ళందరూ గ్రహణ స్నానాని కోసం అనేసి వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళని చూడడం కోసం గాను, కృష్ణ బలరాముల యొక్క దర్శనం కోసం గాను మొత్తం విశ్వం నుంచి కూడా ఋషులు మునులు, అనేక మంది రాజులు, ధృతరాష్ట్ర, ద్రోణ, ఎంతోమంది, భీష్మ, తర్వాత నందగోపుల వారు కూడా వృందావనం నుంచి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ బలరాముల యొక్క దర్శనానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి తర్వాత స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలు చేసి వాళ్ళు ప్రసాదం తీసుకోవడము. తర్వాత ఈ నందమహారాజు వచ్చిన తర్వాత యశోదమ్మ కృష్ణుడిని కలవడము, నందమహారాజు ఇంకా వసుదేవుల వారిని కలవడము. వాళ్ళందరూ కూడా గోపికలు వచ్చి వాళ్ళ యొక్క హృదయాన్ని కృష్ణుడికి వెళ్ళవచ్చు, తర్వాత కృష్ణుడు వాళ్ళకి సాంతనపరచడము. తర్వాత ఈ ఋషులు మునులు అందరినీ కూడా వసుదేవుల వారు అడగడము, వాళ్ళు యజ్ఞం చేయమని చెప్పడము, యజ్ఞం అవ్వడము. యజ్ఞం అయిన తర్వాత నందమహారాజు వసుదేవుల వారిని అడగడం, కృష్ణుడిని మాతో పంపించండి అని. అప్పుడు లేదు, ఇప్పుడు మేము మాతో తీసుకెళ్తాం, కానీ తప్పకుండా మేము కృష్ణుడిని పంపిస్తామని చెప్పడము. తర్వాత కృష్ణుడు ఏమంటాడు అంటే, లేదు ఆల్రెడీ తలరాతలో ఉంది, నేను వస్తాను మీ దగ్గరికి, ఈ సమయం అంతా జీవితాంత సమయం వరకు మీతోనే ఉంటాను అనేసి చెప్పడం. ఈ విషయాలు తర్వాత పాపం వాళ్ళు హృదయం బాధతో, బరువుతో, ఆ హృదయ భారంతో వాళ్ళు బృందావనానికి వెళ్తున్నారు. కానీ కృష్ణుడు రథం ఎక్కి ద్వారకాకి వెళ్తుంటే ఈ గోపికలందరూ ఏం చేస్తున్నారంటే కృష్ణుడు రథాన్ని ద్వారకాకు వెళ్ళనివ్వకుండా బృందావనం వైపు లాగుతూ ఉంటారనమాట. ఆ విధంగా బృందావనానికి కృష్ణుడిని రథంలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడము రథయాత్రగా ఈ పండుగ మొదలైంది. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళందరూ ఇంకా కురుక్షేత్రంలో అన్నీ అయిపోయాయి, అందరు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్వారకావాసులందరూ కూడా ద్వారకాకు వచ్చేసారు. మళ్ళీ దైనందిత జీవితం కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఏమవుతుంది అంటే ఈ కృష్ణుడు దేవకి వసుదేవుల దగ్గరికి వస్తున్నారనమాట. కృష్ణ బలరాములు ఇద్దరు అంటే రోజు పొద్దున్న లేవగానే అమ్మ నాన్న పాదాలకి నమస్కారం చేసుకోవడం వాళ్ళ యొక్క అలవాటు. సో ఆ విధంగా అమ్మ నాన్నకి అభినందనలు చెప్పడానికి వాళ్ళ పాద ధూళిని తీసుకోవడం కోసమని కృష్ణ బలరాములు వచ్చారనమాట. ఒకరోజు ఏం చేస్తున్నారంటే వసుదేవుల వారు ఇద్దరు పుత్రులని చూశారనమాట. చూసి ఆయన గుర్తుకు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఇప్పటివరకు మీ ఇద్దరి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో, మీరిద్దరు ఎంత గొప్ప వాళ్ళంటే మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, కాకపోతే నేను శరీర భావనలో ఉన్నాను కాబట్టి మీరు నా పుత్రులని నేను అనుకుంటున్నాను అని తను అంటున్నాడనమాట. సో ఏమంటున్నాడంటే, నేను చాలామంది మునుల నుంచి ఋషుల నుంచి ఈ మాట విన్నాను, ఇంకా నాకు తెలుసు మీ యొక్క అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసేటటువంటి వీరోచిత కార్యాలు, ఎంతమందిని చంపాడు, ఏమేమి చేశాడు, ఆ ద్వారకాని సృష్టించాడు. సో మరి మీరు చేసినటువంటి ఏవైతే ఈ వీరోచిత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. సో అది నాకు తెలిసిందే, సాక్ష్యం అది. అందుకనేసి కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు అనమాట. కృష్ణ బలరాముని ఇద్దరిని వసుదేవుల వారు ప్రార్థిస్తున్నారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వాయస్యత సాక్షాత్ ప్రధాన పురుష పరే. సో ఓ కృష్ణ, ఆ మహాయోగి,
తర్వాత ఓ సంకర్షణ, ఓ సనాతన కృష్ణుడు ఆది అంతం లేనటువంటి వాడు, సనాతనంగా ఉన్నటువంటి వాడు. ఈ సంకర్షణ వీళ్ళిద్దరికీ కూడా తను ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే సాక్షాత్ ఈ విశ్వాలన్నింటినీ కూడా సృష్టించేది మీరే ప్రధానమైనటువంటి వాళ్ళు, మొత్తం మూలం మీరే అని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. మరి ఈ సృష్టిలో అంటే ఎప్పుడు ఏం జరగాలన్నా, ఎక్కడ ఏది అవ్వాలన్నా కూడా ఏదైనా సరే దేనివల్ల జరుగుతుంది? ఏదైనా నీ వల్లనే జరుగుతుంది. ఇంకొకటి కారణం వేరేది ఏమీ లేదు. మరి ఎలా జరుగుతుంది? అది నీ నుంచే జరుగుతుంది, నీ వల్లనే జరుగుతుంది, నీ కోరిక ప్రకారమే జరుగుతుంది, నీ సంబంధంతోనే జరుగుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. నీకు అసలు పుట్టికే లేదు, కాకపోతే నువ్వేం చేస్తావు? ఈ సృష్టినంతా సృష్టిస్తావు. సృష్టించి ఆ సృష్టి లోపలికి నువ్వు పరమాత్మగా ప్రవేశిస్తావు. పుట్టుక లేని వాడివి అయినా కానీ నువ్వేం చేస్తున్నావు? సృష్టిని సృష్టించడము, పరమాత్మగా ప్రతి జీవి యొక్క హృదయంలో, స్థావర జంగమాల్లో అన్నిట్లో కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు. ప్రవేశించి ఏం చేస్తున్నావు? అందరి జీవుల్లో జీవ చైతన్యం, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది నువ్వే. ఈ సృష్టిని సృష్టించడము, పోషించడము, లయింపచేయడము, ఈ జీవులందరిలో ఉన్నటువంటి ప్రాణశక్తి చైతన్యం ఏదైతే ఉందో అది నువ్వే అనేసి చెప్తున్నారనమాట. మొత్తం ఈ విశ్వ సృష్టికర్తవి నువ్వే అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే నువ్వు తప్పితే ఇంకా అన్యమైన శక్తి ఇంకోటి లేనే లేదు, అన్నీ భగవంతుడి యొక్క శక్తి. ఇంకో శక్తి మనం ఎక్కడ చూసినా మనకు దొరకదు. ఎందుకంటే భగవద్గీతలో సాక్షాత్ భగవంతుడే చెప్తున్నారు 10వ అధ్యాయంలో ఆయన ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు, మొత్తం భగవద్గీతలో ఆయన గురించి ఆయన చెప్తాడు. సో మొత్తం అన్నింటికి మూలం నేనే, ఆది బీజాన్ని నేనే, ప్రతి ఒక్క విభూతిలో నేనే ఉన్నాను, నా యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి, కనుచూపుతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ కాలచక్రం కూడా నేనే, అన్నీ కూడా ఆయన చెప్పేశారు. సో ఇక్కడ వసుదేవుల వారు అదే చెప్తున్నారనమాట. ఏదైతే కృష్ణుడు చెప్పాడు ఇప్పుడే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడి యొక్క మొత్తం విభూతులన్నింటినీ కూడా తను చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే నువ్వు లేకపోతే ఈ చంద్రకాంతి లేదు, నా సూర్య ప్రభ కూడా లేదు, సో అగ్ని తేజము కూడా లేదు, ఈ నక్షత్రాలు మెరవవు, తర్వాత ఈ మెరుపులు కూడా మెరవవు, ఈ పర్వతాలు స్థిరత్వాన్ని పొందలేవు, భూమి నుంచి గంధం రాలేదు. మరి ఈ భూమి అందరికీ ఆధార శక్తి ఏ విధంగా ఉంది అంటే నీ వల్లే, నీ యొక్క శక్తి కారణంగానే, నీ యొక్క కారణంగానే చంద్రుడు వెలుగుతున్నాడు, సూర్యుడు ప్రభలు వెలుగుతున్నాయి, ఆ తర్వాత నక్షత్రాలు, మెరుపులు, తర్వాత భూమి నుంచి సుగంధము, భూమి సర్వజీవులకి ఆధారము, అన్నీ కూడా నీ యొక్క కారణం వల్లనే అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే ఈ వాటర్ ఉంది సరే పోనీ అనుకుంటే నీళ్ళున్నాయి, నీళ్ళేంటి? ఆ నీళ్ళకు ఉన్నటువంటి రుచి నువ్వే. మరి నీళ్ళు తాగితే దాహం తీరుతుంది, మరి ఆ శక్తి, ఆ దాహం తీరేటటువంటి పవర్ అది ఎవరిది? నీదే. మరి ఈ జీవనాధారం, నీళ్ళు లేకపోతే జీవనాధారం లేదు, నీళ్ళు లేకపోతే పంటలు లేవు, మనం ఏం తింటాం, ఏం బతుకుతాం, అవునా కాదా? సో మరి ఆ నీటికి ఆ జీవనాధార శక్తి ఎవరిచ్చారు? అది కూడా నువ్వే అని చెప్తున్నారు. ఇంకా పోనీ మన శరీరం ఉంది, మన శరీరంలో ఉన్నటువంటి వెచ్చదనం ఎవరు? అది కూడా నువ్వే. మన శరీరానికి ఉన్నటువంటి తేజస్ ఎవరు? మన మనస్సుతో ఆలోచించేటటువంటి మానసిక బలం ఏదైతే ఉందో అది, మన శారీరక బలం ఏదైతే ఉందో అది, తర్వాత మన లోపల వాయువులు తిరుగుతూ ఉంటాయి, ఆ వాయువుల సంచలన ఉన్నంతకాలం మనం జీవించుంటాం. ఎప్పుడైతే మన లోపల ఈ వాయు ప్రసరణ ఆగిపోతుందో మనం శరీరాన్ని వదిలేస్తాం. సో మరి ఇలాంటి ఈ వాయు ప్రసరణ అవ్వడానికి కూడా శక్తి ఏంటి అంటే నువ్వే. సో మొత్తం నువ్వే. తర్వాత దిక్కులున్నాయి, ఆకాశం ఉంది, ఆకాశం అనంతంగా ఉంది, అంతులేనంత ఉంది. మనము దాన్ని అసలు అది ఎక్కడి వరకు వ్యాపించిందో కూడా మనకు తెలియదు. ఈ ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయి, అవునా కదా? ఈ ఆకాశం కాకుండా ఇంకొక ఆకాశం ఉంది. ఏంటది? ఈ విశ్వానికి అవతల ఇంకొక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో కారుణోదకశాయి విష్ణు కారుణోదక సముద్రంలో పడుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉంటే ఆయన శరీర యొక్క రంధ్రాల్లో నుంచి అనేకమైనటువంటి విశ్వాలు వస్తూ ఉంటాయి, సృష్టించబడుతూ ఉంటాయి. తర్వాత
లయింపబడుతూ ఉంటాయి. అన్నీ తిరిగి మళ్ళీ ఆయన లోపలికే వెళ్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క విశ్వం, ఒక్కొక్క భువన భాండం ఏదైతే ఉందో మహావిష్ణు శ్వాస కాలం, ఆ కారణోదకశాయి విష్ణు శ్వాస తీసుకొని వదలడంలో ఏదైతే తను వదిలి మళ్ళీ తీసుకుంటున్నాడు చూడు, ఒక బ్రీత్ టైం, అంత టైం ఇవన్నీ వచ్చి ఇక్కడ ఏమేమో జరిగిపోతూ ఉన్నాయి. అందుకే నువ్వు అన్నింటికీ నువ్వే కారణం అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే ఇంద్రియ శక్తి, మన లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తి, మరి ఇంద్రియాలు ఎలా నడుస్తున్నాయి? ఇంద్రియ అధిష్టాన దేవతల వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి. మరి ఈ దేవతలకు ఎవరు సహకారం చేస్తున్నారు? నువ్వు లేకుంటే ఆ దేవతలు ఎలా పని చేస్తారు? సో ఈ దేవతలకు కూడా సహకరించేది నువ్వే అని చెప్తున్నారనమాట. ఇంకేంటి, నిర్ణయాలను తీసుకునే బుద్ధి, మనము ఇది మంచిది కాదు, మరి బుద్ధి శక్తి ఉంది మన దగ్గర, మరి ఆ శక్తికి కారణం ఎవరు? ఆ బుద్ధి శక్తికి కారణం ఎవరు? నువ్వే. తర్వాత మనము ఏదైనా చూసినా, విన్నా, చదివినా, లేకపోతే ఏదైనా సరే మనకేంటి గుర్తుపెట్టుకుంటాం. మత్త స్మృతి అపోహనం చ, ఎవరు? కృష్ణ అని. సో ఆ గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా నువ్వే అనేసి చెప్తున్నాడు అనమాట వసుదేవుడు. ఇంకేమంటున్నాడంటే ఈ రజో తమో సత్వగుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి, అవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి నుంచి వచ్చినటువంటిదే అనమాట. తమో గుణ అహంకారము ఏంటిది? భౌతికత్వము. తమో గుణ అహంకారంలో ఉన్న వాళ్ళకి భౌతికత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. రజోగుణ అహంకారం వాళ్ళేంటి, దేహేంద్రియాల పట్ల ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ దేవతలు ఎలా ఉంటారు అంటే సత్వగుణ అహంకారంతో ఉంటారనమాట. మరి ఇది అన్నింటికీ కూడా ఆధారము మహాతత్వము నువ్వే. తర్వాత ఈ మహాతత్వం నుంచే అనేక పదార్థాలన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. మరి ఒక పదార్థం ఉంది, మనం ఏదైనా తయారు చేయాలంటే, ఇప్పుడు మనకి ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, తను వాటర్ తయారవ్వాలి అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిపితే వాటర్ తయారవుతుంది అని చెప్తాడు. మరి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చాయి? సాక్షాత్ భగవంతుడు ఇవ్వకపోతే మన దగ్గర హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లేదు, వాటిని మనం సృష్టించలేము, అవునా కదా? సో ఆ రెండింటిని కలిపితే వచ్చిన వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువుని చూసి మనం ఏమనుకుంటామంటే అవి శాశ్వతమైనవని మనం అనుకుంటాం, కానీ అవన్నీ నశించిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏది కూడా ఇక్కడ శాశ్వతంగా ఏది ఉండదు, కాలంలో అన్నీ పోతూ ఉంటాయి. కాకపోతే భగవంతుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు, మార్పు చెందకుండా ఉంటాడు. ఆయన అనశ్వరుడు. వేరే ఏదైనా కూడా నశ్వరం అవుతుంది, భగవంతుడి యొక్క శక్తి కూడా నశించేటటువంటిది కాదు. కాకపోతే ఇది మార్పులు కలుగుతూ ఉంటాయి. భగవంతుడు మాత్రం నిత్యంగా అనశ్వరంగా తను అలానే ఉంటాడనమాట. మరి నీ యొక్క ఈ మోహ మాయ ఏదైతే ఉందో దానివల్ల ఈ సత్వ రజో తమో గుణాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పుడు నీ యొక్క పనిని ఎవరు గుర్తించలేవన్నమాట. ఎందుకు? మనము ఈ సత్వరజస్తమో గుణాల్లో ఉన్నాము కాబట్టి భగవంతుడి యొక్క ఉనికిని మనం తెలుసుకోలేకపోతున్నాము. భగవంతుడు సర్వత్రా అన్ని సమయాల్లో తను మన కోసం, మన దగ్గరలో మన కోసం ఉన్నాడు తను. అయితే మరి ఆయనను మనం ఎందుకు గుర్తుపట్టలేక, ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోలేక, ఆయన యొక్క అనుభూతిని మనం ఎందుకు పొందట్లేదు అంటే, ఆయన యొక్క శక్తి ప్రకారంగానే ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం గుర్తించలేకపోతున్నాం. మరి ఎందుకు ఆ సత్వరజస్తమో గుణాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అంటే, మన లోపల కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, ఎప్పుడు చూసినా కృష్ణుడే ఎంజాయ్ చేస్తాడా, నేను ఎంజాయ్ చేయొద్దా? అవునా కదా? సో ఆ కోరిక, ఎప్పుడు చూసినా కృష్ణుడే ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఎంజాయ్ చేయొద్దా? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఎప్పుడు చూసినా ఒకరే మొబైల్ చూస్తున్నారు, నేను చూడొద్దు అని కొట్లాడతారు కదా. అలా మనం కూడా ఏం చేసామంటే, నిజమైన భోక్త ఒక్కడే కృష్ణుడు, మిగిలిన వాళ్ళందరూ భృత్యులు, ఆయన యొక్క సేవకులు. కాకపోతే ఆయనకి సేవ చేయాల్సిన ధర్మం మనది. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఆ ధర్మంని నిర్వర్తిస్తూ ఆయన పట్ల ఈర్ష్య కలగడం వల్ల, మనము భోగించాలి అనే కోరిక రావడం వల్ల భగవంతుడు ఈ భౌతిక లోకాన్ని సృష్టించి ఈ భౌతిక లోకంలో అన్ని పరిస్థితులని మనకి ఏర్పరిచి మనని ఇక్కడికి పంపించాడనమాట. ఆ పాపము పిల్లోడిని హాస్టల్కి పంపిస్తే హాస్టల్లో బెడ్ బాగుందా, కబోర్డ్ బాగుందా, ఫుడ్ బాగుందా, వెళ్ళడానికి రావడానికి ట్రావెల్కి బస్సు బాగుందా, అందులో ఏసీ ఉందా, అన్నీ చూస్తుందా లేదా అమ్మ? అలానే నాన్న కృష్ణుడు కూడా మనం ఇక్కడికి వచ్చాక మన తిండి, పొట్ట, బట్ట, నిద్ర అన్ని సౌఖ్యాలను ఏర్పరిచాడనమాట.
సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ శాశ్వతమైనవి కాదు, నేను శాశ్వతమైన వాడిని అని తెలుసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారని, ఎప్పటికీ హాస్టల్లోనే ఉండాలని కాదు. ఆ విధంగా భగవంతుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడనమాట. మనం ఏమనుకుంటాము, ఇవన్నీ శాశ్వతమైనవి అనేసి అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నీ యొక్క యోగమాయ ద్వారా, ఈ రజస్తమ గుణాల ద్వారా ఇవి అలా పనిచేయిస్తూ ఉన్నాయి. నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావు, ప్రతి జీవిలో ఉన్నావు, సృష్టికర్తవి నువ్వే, పోషకుడివి నువ్వే అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా నిన్ను తెలుసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇక్కడ ఎలా బంధించబడుతున్నారు అంటే కర్మబంధనంలో ఉన్నారు. భగవంతుడు ప్రతి జీవికి అవకాశాన్ని ఇస్తాడు. తను ఏ విధంగా పుట్టాడు, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, పుట్టకముందు ఎక్కడున్నాడు, అసలు ఆయన పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి, ఇది తెలుసుకోవడానికి ప్రతి ఒక్క జీవికి భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనకి మానవ శరీరం ఇచ్చాడే అందుకు, ఆ విషయం మనం తెలుసుకోవడం కోసం. అందుకే ప్రతిసారి ఏ సమయంలో అయినా సరే ఆయన యొక్క శక్తిని ఆవేహింపచేసి ఒక ఆచార్యుడిని పంపిస్తాడు. మనం చూసుకున్నటువంటి ఏ కాలంలో అయినా సరే ఒక ఆచార్యులు ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే తను భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పరంపరలో ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. మరి ఈ ఆచార్యులందరూ ఏం పని చేస్తున్నారు? మనం బద్ధ జీవులం, మనం ఇక్కడ బాగా కూరుకొని పోయాం. మనని అందరిని మేలుకొల్పి మన నిజమైన ఇంటికి పంపించడానికి వాళ్ళు నడుము కట్టి మరీ పని చేస్తున్నారు. కానీ కాకపోతే మనం ఏం చేస్తున్నామో మన పనిలో మనం నడుము బిగించుకొని ఆయన వైపు తిరిగి చూడట్లేదన్నమాట. ఆ విధంగా భగవంతుడు మనందరికీ కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనది. అందుకే ఎవరైతే వాళ్ళ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోకుండా అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ యొక్క కర్మబంధనాల్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటున్నారనమాట. ఏంటి? జన్మ జరా మృత్యు వ్యాధి, చచ్చిపోతారు, పుడతారు, పిల్లల్ని కంటారు, ముసలి వాళ్ళు అవుతారు, మళ్ళీ రోగాలు వస్తాయి, మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ పుడతారు. ఈ విధంగా తిరుగుతూనే ఉంటారనమాట. 84 లక్షల జంతువుల్లో జీవరాశుల్లో తిరుగుతూనే ఉంటారనమాట. మరి అదృష్టవశాత్తు మనకి మానవ జన్మ దొరికిందే, ఇది ఉత్తమమైంది. మరి ఈ ఉత్తమమైన జన్మని కూడా మనము సద్వినియోగపరచుకోకుండా మోహపోతే అప్పుడు ఏమవుతుంది? ఈ జీవితం అంతా వృధా అవుతుంది. ఏ విధంగా అయితే పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోస్తే అంతా వేస్ట్. బూడిదలో పోస్తే పన్నీర్ వాసన ఏమన్నా వస్తుంది? ఆ బూడిద వాసన పోతుందా? ఎంత పన్నీర్ పోసినా దండగి. అలానే మనకు దొరికినటువంటి ఈ మానవ జన్మ ఏదైతే ఉందో దానిని సద్వినియోగపరచుకోకపోతే సమయం అంతా వేస్ట్. మనం అంటాం కదా, ఎప్పుడైనా సంథింగ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము, పోనీ ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే మనము ఏదో చూడ్డానికి వెళ్ళి రీల్స్ తిప్పి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అబ్బా టైం వేస్ట్ అయింది అనుకుంటాం కదా. అబ్బా టైం వేస్ట్ అయిందని ఉన్న పనిని కొంచెం ఫాస్ట్గా చేసుకొని ఆ రోజులో చేయాల్సినవి చేయగలుగుతామేమో. కానీ ఈ జీవితం వేస్ట్ అవుతే మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా పనిచేసినా కానీ మళ్ళీ మానవ జన్మ రావడానికి 86 లక్షల జీవరాశుల్లో తిరిగి రావాల్సి వస్తుంది అనమాట. అంత విలువైనటువంటిది ఈ మానవ జన్మ. మరి ఇంకా భగవంతుడి లోపల ఏముంది? స్నేహం ఉంది, ప్రేమ ఉంది. భగవంతుడే ప్రేమమూర్తి, స్నేహమూర్తి. అందుకే ఆయన ఈ సమస్త ప్రాణులందరిలో కూడా ఆ స్నేహాన్ని, ఆ ప్రేమను పెట్టారనమాట. మరి ఆ ప్రేమను మనము ఏం చేస్తున్నాము? భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ స్నేహాన్ని, ప్రేమని భగవంతుడి వైపు చూయించుకోక, భగవంతుడి పట్ల మనం ఆకర్షణ, ఆ ప్రేమని పెట్టుకోకుండా మనకున్నటువంటి ఈ శరీరం, ఈ పాంచభౌతిక శరీరం, క్యారీ బ్యాగ్ లాంటి ఈ శరీరం ఏదైతే ఉందో మన ఆత్మని అది క్యారీ చేస్తుంది అంతే. తర్వాత ఈ శరీరం పాతగైతే ఆత్మ ఏం చేస్తుంది? ఈ బ్యాగ్ని ఇక్కడే వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాంటి ఈ శరీరం పట్ల మనము ప్రేమను పెంచుకున్నాము. ఈ శరీర అనుబంధాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు, పిల్లలు, సంసారము, దేశము, ఊరు, అన్నిటి పట్ల మనం ఏం పెంచుకున్నాము? ఈ స్నేహ బంధాన్ని పెంచుకున్నాము. కానీ ఈ నిజమైన స్నేహ బంధం ఎక్కడ ఉండాలి? పరమాత్మ, ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆ స్నేహ బంధాన్ని ఉండాలి అనేసి చెప్తున్నాడనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరిద్దరు కృష్ణ బలరామ మీరిద్దరు కూడా ప్రకృతి పురుషులు అనేసి చెప్తున్నాడంటే సాక్షాత్ మహావిష్ణువు సంకర్షణుడు మీరిద్దరు ఈశ్వరులు, నా పుత్రులు కారు. ఎందుకంటే తను ఏమంటున్నాడంటే, నేను కూడా నా శరీరం పట్ల మమకారాన్ని పెంచుకొని నేను మీ ఇద్దరిని సరిగా
అర్థం చేసుకోలేకపోతున్నాను. సో మిమ్మల్ని ఇద్దరిని నేను ఆ విధంగా చూసుకోలేకపోతున్నాను అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నాడు అనమాట. అందుకని ఇవన్నీ మాటలు వసుదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నాకు గుర్తుంది ఎప్పుడైతే జైల్లో నువ్వు పుట్టావో, ఆ కారాగారంలో నువ్వు జన్మించినప్పుడు ఆ డెలివరీ వార్డు ఉంది కదా, ఆ డెలివరీ వార్డులో నువ్వు జన్మించినప్పుడు నువ్వు చెప్పావు, ఏం చెప్పావు, నేను ఈ భూమి పైన రాజుల యొక్క అధర్మం పెరిగిపోయింది, అధర్మపు రాజులు పెరిగిపోయారు, ఈ అసురులు పెరిగిపోయారు కదా, వాళ్ళని సమూలం చేయడం కోసం గాను నేను వచ్చానని చెప్పావు అనేసి అది నాకు ఇంకా గుర్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే వసుదేవుడు, నువ్వు ఆర్తులకి నువ్వు బంధువువి, ఎవరైతే నీ దగ్గరకు వచ్చి శరణ పొందుతారో కృష్ణ నువ్వే అని ఎవరైతే అంటారో వాళ్ళకి నువ్వు బంధువి, ఆయన దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటాడు. భగవద్గీతలో చెప్తున్నారు, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత నాది. అర్జున ఇది నిజము, నువ్వు కూడా చెప్పు నీ తరఫు నుంచి అని చెప్తున్నాడు, అవునా కదా. సో అలా నేను కూడా ఇప్పుడు నీ యొక్క పాదాలని ఆశ్రయిస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట. నేను నిన్ను నా కొడుకులా అనుకుంటున్నాను, ఇది నా దేహాత్మ బుద్ధి, నా శారీరక బుద్ధి, ఇది ఇంకేమిటి నా లోపల ఉన్నటువంటి అత్యాశ, నువ్వు నా కొడుకు అని చెప్పేసి నువ్వు, ఎందుకంటే సకల ఐశ్వర్యం కలిగినటువంటి వాడు కొడుకు కదా, సో ఇది నా అత్యాశ అనేసి తను అనుకుంటున్నాడు అనమాట. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే, నాకు తెలుసు, నేను ఋషిమునులు చెప్తూ ఉంటే విన్నాను, నువ్వు ఇప్పుడే కాదు అంతకుముందు ఎన్నోసార్లు కూడా నువ్వు నాకు పుత్రుడిగా అవతరించావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా నువ్వు కూడా చెప్పావు, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైతే ఆ జైల్లో పుడతాడో పుట్టినప్పుడు చెప్తాడు, సో మీరిద్దరూ ఇప్పుడు తల్లిదండ్రులు కారు, మీరు శాశ్వతమైన తల్లిదండ్రులు, అంతకుముందు నేను మీ దగ్గరికి వచ్చాను అనేసి చెప్తాడు కదా. ఆ విధంగా ఇప్పుడు వసుదేవుడు ఆ మాటలు గుర్తుకు చేసుకొని కృష్ణుని చెప్తున్నాడు అనమాట. ఏదైతే నీ యొక్క విభూతులు ఉన్నాయో, ఏదైతే నీ యొక్క శక్తి ఉందో, నీ యొక్క వ్యాపకం ఉందో, అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, నీళ్ళల్లో రుచిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, ప్రతి చోట అణువణువున ప్రతి క్షణం ప్రతి దగ్గర ఉన్నాడు. సో అలాంటిది నేను తెలుసుకోకుండా ఈ మోహాల్లో పడిపోయి ఉన్నాను. సో ఎవరైతే మోహపోతారో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు అనేసి చెప్తున్నారనమాట. ఫస్ట్ పృష్ణిగర్భ ఇంకా సుతపాలకి పృష్ణిగర్భగా పుడతాడు. తర్వాత అతిథి కశ్యపులకి వామన దేవుడిగా పుడతాడు. ఇప్పుడు దేవకి వసుదేవులకి కృష్ణుడిగా పుడతాడు. ఆ విధంగా తండ్రి కృష్ణ బలరాములు ఇద్దరిని ప్రార్థిస్తున్నాడు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క అమితమైన కరుణని. ఎందుకు ఎవరైనా వచ్చి నువ్వు రక్ష స్వామి మహాభాగో అని చెప్పేసి ఎవరైనా దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి నువ్వే అనేసి అంటే ఏం చేస్తున్నాడంట, తన సర్వస్వాన్ని తను ఇచ్చేస్తున్నాడు, తనే వాళ్ళకి రక్షణగా వెళ్తున్నాడు. మరి అలాంటి అంత అమితమైనటువంటి కృప కలిగినటువంటి వాడివి, కృప లేకపోతే మనని ఇక్కడి భౌతిక లోకానికి పంపించి కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. మనం ఏ రోజైనా సూర్యుడికి లైట్ బిల్లు కట్టామా, నీళ్ళకి సముద్రాలకి నదులకి వర్షానికి వాటర్ బిల్లు కట్టామా, భూమికి మనకు ఆధారం ఇస్తుంది కానీ భూమికి ఏమైనా మనం బిల్లు కట్టామా, అవునా కాదు. సో భగవంతుడు ఎంత కృపా దృష్టి కలిగినటువంటి వాడు, ఆయన అపారమైన కృప మన మీద ఉంది కాబట్టి ప్రతి క్షణం అనుక్షణం మనతో ఉంటున్నారు, మనని కాపాడుతూ ఉన్నారు, మనకి అన్నింటినీ సమకూరుస్తూ ఉన్నారు, మనం ఎక్కడ కూడా కష్టపడకుండా. ఆ విధంగా తండ్రి ఇప్పుడు మాట్లాడిన తర్వాత కొడుకులు ఇద్దరు విన్న తర్వాత కృష్ణుడు మాట్లాడుతున్నాడు అనమాట. నాన్నకి వంగి నమస్కారం చేసి పాదాభివందనం చేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనమాట. నాన్న బాగుంది, నువ్వు అంతా అర్థం చేసుకున్నావు, అది కరెక్టే, అలానే నేను అన్నానే కాదు, నువ్వు సకల ఈ యదువంశం ఏదైతే ఉందో, ఈ ద్వారకావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలానే భావించాలి. ఎందుకంటే సకల చరాచర జీవుల్లో అందరిలో కూడా కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నాడనమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, బహురూపాల్లో కనిపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా చెప్పి మౌనం వహిస్తాడనమాట. భగవంతుడు బంగారు గని అనుకోండి, మనము బంగారు రవ్వ. సో భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మన లోపల ఉన్నాయి, కానీ అవి చాలా
తక్కువ మాత్రంలో ఉన్నాయన్నమాట. భగవంతుడు సముద్రం అంత వాడైతే మనము ఒక చిటికెడు నీళ్ళతో సమానం అనమాట. ఆ సముద్రపు నీటిలో అంతా కూడా ఉప్పుదనం ఉంటుంది, ఈ చిటికెడు నీళ్ళల్లో కూడా ఉప్పుదనం ఉంటుంది. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలన్నీ మన లోపల కూడా ఉన్నాయి. సో ఆ విధంగా భగవంతుడు ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో తను విస్తరించి ఉన్నాడు, తను అనంతమైనటువంటి వాడు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క స్వరూపం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనము భగవంతుని అర్థం చేసుకుంటాము. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగానే చూడాలి. ఎందుకు? నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు అంతటా వ్యాపించావు, నువ్వు అందుబాటులో ఉన్నావు, నీ కరుణ ఇలా ఉంది, నువ్వు అది ఇది అని చెప్పాడు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? నేను సర్వత్రా ఉన్నాను. సో సర్వత్రా కూడా నువ్వు అలానే అనుకో. వసుదేవుల వారు కాదు, వసుదేవుల వారు అనుకున్నారు, అందుకే ఆయనకి గొప్ప తపస్సు చేశారు. కాబట్టి ఎన్నోసార్లు ఆయన పుత్రుడిగా వచ్చారు. ఆయన ముక్త జీవుడు, ఆయన కోసం కాదు మన కోసం. ఏంటి? మనము ఆ విధంగా ఏ విధంగా సాక్షాత్ కృష్ణుని అయితే మనం చూస్తున్నామో ఆ విధంగా ప్రతి జీవిలో కూడా కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా తలుస్తామో అప్పుడు మనము హింస చెయ్యము. ఎందుకు? సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకుంటున్నాం, అప్పుడు హింస అనేదే జరగదన్నమాట. ఆ విధంగా భగవంతుడు మనకు చెప్తున్నాడు అనమాట ప్రతి చోట కూడా. అందుకనే ప్రతి జీవిని ఆదరించిన వాడు నా దగ్గరికి వస్తాడని భగవద్గీతలో చెప్తాడు. నేను శ్లోకం మర్చిపోయాను. సో ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా మనకి తన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరిని మనం ఆ విధంగా ఆచరించాలి అని చెప్పేసి. తర్వాత అప్పుడు అమ్మ కూడా ఉంది కదా, అమ్మ మాట్లాడుతుంది అనమాట. ఏమంటుందంటే అమ్మ కూడా చెప్తుంది, నాకు తెలుసు నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి అమ్మ కూడా చెప్తుంది. అమ్మ ఏమంటుంది అంటే, నేను ఒకసారి విన్నాను. ఏంటి? గురుపుత్రులు ఎవరైతే ఉన్నారో, గురుపుత్రుడు ఉన్నాడు, వాళ్ళు సాందీపని ముని ఆశ్రమానికి వెళ్తారు అభ్యాసం చేయడం కోసం. విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు గురు దక్షిణగా తను ఏమంటాడు, తనకి చనిపోయినటువంటి పుత్రుని తిరిగి తీసుకొని రమ్మని చెప్పేసి వాళ్ళ భార్య చెప్పడంతో తను అడుగుతాడు. సో చనిపోయినటువంటి పుత్రుని తీసుకొని వచ్చి గురువు గారికి ఇస్తారు గురు దక్షిణగా. ఆ విషయం దేవకి అమ్మకి తెలుసు. సో ఇప్పుడు దేవకి అమ్మ ఏమంటుంది అంటే, నువ్వు గురువు యొక్క పుత్రుని తిరిగి బతికించావు కదా, మరి అలానే కంసుడు వధించినటువంటి పుత్రులు ఉన్నారు కదా, 6 పుత్రులు, కృష్ణుడి కంటే బలరాముల వారి కంటే ముందు పుట్టినటువంటి పుత్రులు ఉన్నారు కదా, ఆ వాళ్ళని కూడా తీసుకొని రమ్మనేసి అడుగుతుందన్నమాట. కృష్ణుడికి బలరాముడికి వేడుకుంటుందన్నమాట. ఓ రామ, ఓ కృష్ణ, మీరిద్దరు యోగేశ్వరులు, మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, ఈ విశ్వాన్నే సృష్టించేటటువంటి సృష్టికర్తలు, ఓ ఈశ్వర అనేసి అడుగుతుందన్నమాట. ఇంకేమంటుందంటే, నీకు ఆది అంతాలు లేనే లేవు, నువ్వు ఆది దేవుడవి అనేసి అంటుంది. ఇంకేమంటుందంటే, నువ్వు భూభారాన్ని తొలగించడం కోసము నా గర్భంలో అవతరించావు, ఇంకా ఈ సృష్టి స్థితి ప్రళయ ఈ సాధన అన్నింటికీ కూడా నిన్నే, ఈ సృష్టి ప్రళయాలన్నీ కూడా నిన్నే ఆశ్రయించి ఉన్నాయి. నువ్వు గురుపుత్రులని తీసుకొని వచ్చావు కదా, అది నాకు తెలుసు. అలానే నువ్వు ఇప్పుడు కంసుడు చంపేసినటువంటి ఈ 6 పుత్రులు ఎవరైతే ఉన్నారో 6 పుత్రుల్ని నువ్వు తిరిగి తీసుకొని రా అని చెప్పేసి నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది అనమాట, రిక్వెస్ట్ చేస్తుంది. రామాని ఇంకా శ్యామాని తను రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో అలా అమ్మ రిక్వెస్ట్ మేరకి కృష్ణుడు ఇంకా బలరాముడు వాళ్ళ యొక్క యోగ మాయ ద్వారా వాళ్ళిద్దరూ సుతలానికి వెళ్తారు. ఎందుకంటే ఆ 6 పుత్రులు ఇప్పుడు సుతలంలో ఉన్నారంట. మరి సుతలానికి రాజెవరు? బలి చక్రవర్తి. ఎప్పుడైతే కృష్ణ బలరాములు సుతలానికి వస్తున్నారో, సుతలంలోనికి దిగుతున్నారో, ఆ దృశ్యాన్ని చూడగానే చెంగుమని ఎగిరాడు ఇంకా బలి మహారాజు. కృష్ణుడి రాకని చూసి కృష్ణుడికి ఘనంగా స్వాగతం చెప్తున్నాడు, కృష్ణుడి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నాడు. సమస్త లోకాలని పవిత్రం చేసేటటువంటి ఆయన పాదోదకం, ఆ పాదోదకాన్ని స్వీకరించాడు, తల మీద చల్లుకున్నాడు. మొత్తం ఆయన సుతల లోకంలో ఉన్న వాళ్ళందరి తలపైన చల్లాడు. ఆయన ఆనందానికి హద్దులే లేవు. స్తోత్రం చేస్తున్నాడు, దర్శనం చేసుకుంటున్నాడు, కృష్ణుని పాదాలని మళ్ళీ మళ్ళీ పట్టుకుంటూ ఉన్నాడు, పట్టుకొని స్పృశిస్తూ ఉన్నాడు. ఆహా, ఈ స్వామి పాదాలు నాకు పరమ దుర్లభమైనటువంటివి ఇప్పుడు నాకు దొరికాయి అని చెప్పేసి ఇంకా ఆయన ఆనందానికి హద్దే లేదు. ఇంకా ఆయన ఇంత సుతల లోకంలో బలి మహారాజు అనంతమైన ఐశ్వర్యంతో ఉన్నాడు.
ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని భగవంతుడి అర్చనలో పెట్టారు. గొప్ప గొప్ప బట్టలు, నగలు, వనమాలలు, తర్వాత గంధము, చందనాది లేపనాలు అన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పిస్తూ ఉన్నాడనమాట. అమృతంతో కూడినటువంటి భోజనాన్ని కృష్ణుడికి అర్పించాడు. తర్వాత తమలపాకు, సో అన్ని ఏవైతే పరిచర్యలు చెయ్యాలో అన్నీ కూడా భగవంతుడికి తన ఐశ్వర్యానికి తగ్గట్టుగా ఆయన సమర్పించాడనమాట. సో ఇంకా కృష్ణుడి యొక్క పాదాలు దొరికాయి. అలాంటి పరమ అద్భుతమైనటువంటివి ఏమంటారు, పామరులకే దుర్లభమైనటువంటి, దేవతలు కూడా పొందలేనటువంటి ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలు దొరికితే ఎవరు వదులుకుంటారు? సో ఇప్పుడు ఆ బలి మహారాజ్ అందుకే మళ్ళీ 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 సంలాలితం చేస్తున్నాడంట కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకొని. ఆ విధంగా కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకుంటున్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాడు. రోమాంచకం అవుతుంది, పులకించిపోతున్నాడు, గొంతులో నుంచి గద్గదమైపోయాడు. అసలు ఆయన భక్తి పార్వశిస్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ వందనాలు పెడుతూ ఉన్నాడనమాట. ఓ స్వామి, ఓ అనంతదేవ, మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు, నాకు చాలా అదృష్టం, ఈ పరమ దుర్లభమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చారు. ఎలా ఇచ్చారు? నేను అడిగితే రాలేదు, మీ యొక్క ఇష్టంతో వచ్చారు, మీ యొక్క కరుణని నాకు చూపించడం కోసం, మీ యొక్క కృపతో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి తను ఇప్పుడు ఇంకా పాడడం మొదలు పెట్టాడనమాట. ఏమంటున్నాడంటే, ఈ సాంఖ్యయోగాన్ని పంచడానికి వచ్చింది ఎవరు? నువ్వే స్వామి. నిరాకార బ్రహ్మ తేజంలో కూడా ఏముంది? నువ్వే స్వామి. నీ యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటిదే ఈ నిరాకార తేజము. మరి ఈ పరమాత్మ ఎవరు? నువ్వే స్వామి. ఏదైనా సరే, ఎలా అయినా సరే అన్నీ నువ్వే స్వామి అని చెప్పేసి మొక్కుతున్నాడు అనమాట. అసలు మీ ఇద్దరి దర్శనము పరమ దుర్లభమైనటువంటిది. ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణంలో ఉన్నటువంటి నాలాంటి నీచులు ఎవరైతే ఉన్నారో ఈ గుణాలకు లోబడి ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి దర్శనము దొరకనే దొరకదు. అలాంటిది మీ ఇష్టంతో, మీ యొక్క కరుణతో, మీ యొక్క గొప్పతనంతో ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నాలాంటి ఇలాంటి గుణాలకి లోబడినటువంటి నీచు అంటే గుణాలకి లోబడడం అంటే అదేమి ఉత్తమమైన స్థితి కాదు కదా. అలాంటి వాడికి మీ యొక్క దర్శనాన్ని ఇచ్చారు. నాది ఎంత అదృష్టము. మీ యొక్క దుర్లభమైనటువంటి దర్శనము చాలా సులభం చేశారు. మీ అంతలో మీరు వచ్చి మీరు కరుణతో మీ యొక్క దర్శనాన్ని నాకు ఇచ్చారు. ఎంత సులభమైంది మీ దర్శనము అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే, స్వామి, మేము దైత్య కులంలో పుట్టాము, దానవ జాతికి చెందినటువంటి వాళ్ళము. ఇంకేంటి, మాకు గర్వం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది మా దగ్గర అని చెప్తున్నాడు అనమాట. ఈ గంధర్వులు, తర్వాత సిద్ధులు, విద్యాధరులు, చారణులు, యక్ష, రాక్షస, పిశాచి ఈ గణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్ను ఆరాధించరు. పోని నీ భక్తి చేసే వాళ్ళని చూసి ఓరుస్తారా? అలా కూడా ఓర్వరు. వాళ్ళు భక్తి చెయ్యరు సుమి. భక్తి చేసే వాళ్ళకి ఎప్పుడు అడ్డంగా నించుంటారు, ఎప్పుడు నీ మీద ద్వేషమే పెట్టుకుంటారు, నీకెప్పుడు విరోధులుగానే ఉంటాం. మేము భక్తులము కాము, భక్తి చేసేవాడిని భక్తి చెయ్యనీయము, అలాంటి వాళ్ళము మేము అనేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు నిత్య విరోధులం, ఎప్పుడు కూడా భగవంతుని ద్వేషలాగానే పెట్టుకుంటారా? ఏమంటారు, ఈ బహురూపి ఇక్కడున్నాడా అక్కడున్నాడా, అక్కడ వెళ్ళి చంపనా లేకపోతే ఇక్కడ వెళ్ళి చంపనా, ఇదే ఆలోచన తప్పితే ఏ రోజు కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలపైన చింతన లేదు, భగవంతుడి యొక్క కృప గురించి వాళ్ళకి ఆలోచనే లేదు. మరి అలాంటి దేవదేవుడివి నువ్వు, వేద స్వరూపానివి. నీ దివ్యమైన రూపము ఇప్పుడు నేను దర్శనం చేసుకుంటున్నాను. నీ యొక్క పాద పద్మాలు, నీ యొక్క చరణ కమలాలు వందనం చేస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, మాలో కొంతమంది అజ్ఞానంతో అహంకారంతో జన్మించారు, అయినా కానీ ఎలానో ఒకలాగా నీ యొక్క పాద పద్మాలని ఆశ్రయించారు, నీ యొక్క భక్తులయ్యారు. కొంతమంది చాలా గొప్ప భక్తులయ్యారు, ఉత్తమ భక్తులయ్యారు, శుద్ధ భక్తులయ్యారు. ఎవరు? ప్రహ్లాదుడు. తర్వాత నాలాంటి కొంతమంది ఇప్పుడు భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. అంటే నేను ఇంకా ఎందుకు, వాళ్ళ తాతగారైనటువంటి ప్రహ్లాదుడు పరమశుద్ధ భక్తుడు, సాక్షాత్ నరసింహస్వామి ప్రహ్లాదుడి యొక్క మాట మేరకు స్తంభం నుంచి ఆవిర్భవించిండు, అలాంటి శుద్ధ భక్తుడు. మరి నేను ఏం చేస్తున్నానో, నా లోపల ఈ గుణాలన్నీ ఉన్నాయి స్వామి, ఇప్పుడిప్పుడే నీ యొక్క భక్తుడిని కావాడానికి నేను ప్రయత్నిస్తున్నాను, నీ యొక్క భక్తిని పొందాలని నేను చూస్తున్నాను అనేసి అంటున్నాడు అనమాట.
ఇంకేమంటున్నాడంటే దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకు కూడా ఇలాంటిది సాధ్యం అవ్వదు. మరి నీ కరుణ వలనే ఇప్పుడు నేను ప్రత్యక్ష సంబంధాన్ని పొందుతున్నాను, నీ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాను. మరి ఈ సంబంధం చాలా గొప్పదయ్యింది, ఇది దేవతలకు కూడా సాధ్యపడింది అనేసి చెప్తున్నాడు అనమాట. నీ యొక్క యోగమాయ ఏదైతే ఉందో, నీ యొక్క శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క శక్తి వివిధ రకాలుగా పనిచేస్తుంది. భగవంతుడు ఎక్కడైనా ఉండి ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఓన్లీ శ్వాస తీసుకోవడం వదలడంతోనే ఇలాంటి భువన భాండాలన్నీ వచ్చిపోతున్నాయంటే ఆయన శక్తిని మనం ఏ విధంగా లెక్క కడతామండి? ఆయనకి ఇంత పవర్ ఉంది అంటే, ఇప్పుడు ఓ మినిస్టరో లేకపోతే ఒక పోలీసో ఉంటే వాడికి ఇన్నిన్ని శక్తులు ఉన్నాయి అంటే ఇన్నిన్ని చేయగలుగుతాడు, వాడి దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయని మనకి ఎప్పుడైతే తను ఏమంటారు ఆ పోస్ట్ని స్వీకరిస్తాడో, ప్రామిస్ చేస్తాడో, అప్పుడు ఇవి నీకు రైట్స్ ఉన్నాయని చెప్పి తనకి చెప్తారు. కానీ భగవంతుడు ఆది అంతం లేనటువంటి వాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనే ఇలాంటి భువనభాండాలన్నీ సృష్టించేస్తున్నాడు, జీవులందరినీ ఇలా సృష్టించేస్తున్నాడు. మరి ఆయన శక్తిని ఎవరు లెక్క కడతారు? ఆయన యొక్క యోగం ఆయన ఎవరు లెక్కగట్టగలుగుతారు? ఎవరు కూడా లెక్కించలేరు. మరి అది మాకెలా సాధ్యమవుతుంది? దేవతలే తెలుసుకోలేరు, మాలాంటి వాళ్ళు మేము ఎలా తెలుసుకోగలుగుతాం? బలి మహారాజే తెలుసుకోలేరు, దేవతలే తెలుసుకోలేరు, మనం ఎలా తెలుసుకోగలుగుతాం? కలియుగ జీవులము, మనకి జ్ఞాపక శక్తి లేదు. పోనీ ఏమంటారు, ఏదైనా చూస్తే అది నిజమని అనుకోవడానికి మనకి దృష్టి కూడా సరిగ్గా లేదు. పోనీ ఆయుష్ లేదు, అదృష్టము లేదు. అలాంటి నీచ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఎలా తెలుసుకోగలుగుతాము భగవంతుడి యొక్క శక్తిని? అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి అనేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు శరణాగతి పొందుతున్నాను ఓ కరుణవత్సల, ఓ దీనవత్సల, నీకు శరణాగతి పొందిన వాళ్ళని నువ్వు కాపాడుతావు. అందుకనే ప్లీజ్ నువ్వు నా మీద కరుణను చూయించు, నేను నీ యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందుతున్నాను అనేసి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, బలి మహారాజు జన్మ జన్మలలో నీ చరణార విందాలని నేను స్మరించాలి, తర్వాత ఇంకా నీ అపారమైన కృప నా పైన ఉండాలి, ప్లీజ్ ప్లీజ్ ఈ వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, ఇంకొకటి ఉంది కోరిక, ఏంటి అంటే హాయిగా మనశ్శాంతిగా అన్నీ వదిలేసి అడవిలో తిరగాలి స్వామి. అడవిలో తిరిగితే, ఆ వనంలో తిరిగితే, ఆ వనాల్లో నుంచి వచ్చినవి తినేసి ఆ వనం ఆకులను పరుచుకొని పడుకుంటాను, దానికి ఇబ్బంది లేదు. మరి ఎలా తిరగాలంట? ఒక్కడిని తిరగండి ఆయన, నాకు నీ పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ భక్తుల్లో పరమహంసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యం ఈ స్వామి అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. సో అలాంటి సాంగత్యాన్ని నాకు ప్రసాదించు ప్లీజ్, నాకు అదొక్కటి, నాకు ఈ పెద్ద ఈ ఐశ్వర్యాలు అవేం లేవు, నేను అడవికి వెళ్ళిపోతా, మనశాంతిగా తిరుగుతా, కాకపోతే అడవిలో నీ యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యం కావాలి అని చెప్పేసి స్తోత్రం చేసిన తర్వాత కృష్ణుడిని ఆయన ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. అడిగి ఇంకా పాపం పాద పద్మాలను పట్టుకొని ఉన్నాడు. స్వామి చూసి ఒక నవ్వు నవ్వాడు, స్మితహాసి. ఆయన నవ్వుతో అందరినీ పడేస్తాడు. అలాంటి నవ్వు ఒకటి చిలకరించి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, తను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆ విషయం చెప్తున్నాడు. తను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, మీరు నా పైన దయతలిచి మీరు ఇక్కడికి వచ్చారు, ఇది నా పరమ అదృష్టము. మరి స్వామి మీరు వచ్చారు, మీకు నేను ఏ విధంగా సేవ చేయగలుగుతాను అని చెప్పేసి బలి మహారాజు కృష్ణుని అడుగుతున్నాడు అనమాట. తన కోరికని అడిగాడు, తర్వాత తను నేను ఏ విధంగా సేవ చేయగలుగుతాను మీకు అని చెప్పేసి ఆజ్ఞాపించండి అని చెప్పేసి ఆ విధంగా సేవను అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వి, తను కృష్ణుడి యొక్క నవ్వేంటి అన్ని వరాలు కురిపించేస్తుంది. సో ఆ విధంగా అతను ఏమంటున్నాడు అంటే, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఓ దైత్యరాజా, దైత్యులకే ఓ మహారాజా, ఏంటి ఈ స్వయంభువు మనువు ఎవరైతే ఉన్నారో, ఈ స్వయంభువు మన్వంతరంలో మారీచి ప్రజాపతి ఉండే. ఈ మారీచి ప్రజాపతికి ఊర్ణ భార్య, ఈ ఊర్ణ యొక్క భార్య మారీచికి 6 పుత్రులు పుడతారనమాట. ఈ 6 పుత్రులు ఎవరంటే దేవతలు వారు. మరి ఈ 6 పుత్రులు ఏం చేశారు అంటే, బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో తను పుత్రిక ఎప్పుడైతే వాగ్దేవి వస్తుంది తన సృష్టిలో, ఆ వాగ్దేవిని చూసి కూతురిని చూసి మోహపోతాడనమాట.
మోహపోయినప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఏమంటారు ఈ ప్రవర్తనకి, ఈ నీచపు ప్రవర్తనని చూసి వాళ్ళు అసహ్యించుకుంటారనమాట. బ్రహ్మదేవుడి యొక్క ప్రవర్తనని అసహించుకోవడం వల్ల, ఈ ఈ విమర్శన వల్ల, బ్రహ్మదేవుడిని విమర్శించడం వల్ల వాళ్ళు మహా అంధకారంలో పడిపోయారు. ఈ 6 ఏమయ్యారంట? హిరణ్యకశిపుడి యొక్క పుత్రులుగా జన్మించారనమాట. ఈ హిరణ్యకశిపుడి పుత్రులుగా పుట్టే శాపాన్ని వాళ్ళు పొందారు. ఈ హిరణ్యకశిపుడి పుత్రులే తర్వాత దేవకి గర్భంలోనికి ప్రవేశపెట్టబడ్డారు. ఈ దేవకి గర్భంలోకి ఎప్పుడైతే ఈ 6 పుత్రులు వచ్చారో వాళ్ళని కంసుడు పుట్టగానే అప్పుడే అదే క్షణము బండరాయికి వేసి కొట్టేసి చంపేవాడనమాట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. సో ఇప్పుడు మా అమ్మ దేవకి, మా తల్లి ఆ పుత్రులనే చూడాలి అనేసి అనుకుంటుంది. వాళ్ళని చూసి ఆమెకు ఉన్నటువంటి దుఃఖము, అనంతకాలం నుంచి దుఃఖపడుతుంది. ఇప్పుడు కృష్ణుడికి ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయి, బహుశా 80 సంవత్సరాలు ఉన్నాయో. మరి అప్పటి నుంచి తను పాపం ఆ పుత్ర వియోగంలోనే ఉంది. అందుకే ఆమె దుఃఖపడుతుంది. అందుకే మా అమ్మ దుఃఖాన్ని దూరం చేయడం కోసం గాను నీ దగ్గరికి వచ్చాము. మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే, ఆ 6 పుత్రులు ఇప్పుడు సుతల లోకంలో ఉన్నారు, నీ యొక్క లోకంలో ఉన్నారు. అందుకే నువ్వు పంపిస్తే వాళ్ళని మేము తీసుకొని వెళ్తాము అని చెప్పేసి అడుగుతాడనమాట. తర్వాత సో ఇప్పుడు నువ్వు ఆ జీవులను ఇచ్చావనుకో, వాళ్ళు వచ్చి అమ్మని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ముక్తులైపోయి వాళ్ళ యొక్క నిజ ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క దేవతలు కదా, వాళ్ళ యొక్క దేవతా లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు అనేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా సుతల లోకం నుంచి 6 పుత్రుల్ని తీసుకొని ద్వారకాకి కృష్ణ బలరాములు బయలుదేరుతున్నారనమాట. 6 పేర్లు స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృతి, గృణి. ఈ 6 పుత్రులు వాళ్ళు తర్వాత దైవత్వాన్ని పొందుతారు అనేసి చెప్తాడనమాట. అలా చెప్పి మౌనంగా ఉంటాడు. ఉన్న తర్వాత ఈ బలి మహారాజు ఈ 6 పుత్రుల్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడనమాట. కృష్ణ బలరాములు ఈ 6 పుత్రుల్ని తీసుకొని, ఆ శిశువులను తీసుకొని ద్వారకాకు వచ్చి తల్లి దగ్గరికి వచ్చి తల్లికి ఇస్తారనమాట. తల్లి ఎప్పుడైతే ఆ పిల్లల్ని చూడగానే ఆమె హృదయంలో నుంచి పుత్రవాత్సల్యం ఉప్పొంగొచ్చేసింది. ఎప్పుడైతే ఆ పుత్రవాత్సల్యం వచ్చిందో ఆమె స్తనాల్లో పాలు వచ్చేసాయంట. ఆ స్తనాల్లో పాలు వచ్చేసే ఆమె కరుణతో పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళని ముద్దాడుతోంది, ఆగ్రహిస్తోంది, వాళ్ళని ఆలన పాలన చేస్తోంది. అయితే ఆమె స్తన్యాన్ని ఇస్తుందన్నమాట పిల్లలకి. ఎప్పుడైతే ఆమె స్తన్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళ యొక్క నిజస్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకు? ఆమె స్తన్యాన్ని స్వీకరించింది ఎవరు? కృష్ణుడు. కృష్ణుడి యొక్క ఉచ్చిష్టాన్ని వాళ్ళు ఇప్పుడు స్వీకరించబోతున్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారో, ఆ అమృతాన్ని, ఆ కృష్ణ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు వాళ్ళ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళ యొక్క నిజ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతున్నాడనమాట. మరి శుకదేవ గోస్వామి చెప్తున్నారనమాట, ఈ లీలలు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యంగా జరుగుతూ ఉంటాయి, నిత్య నూతనంగా జరుగుతూ ఉంటాయి. కృష్ణుడి లీలలు ఏదో హిస్టరీలో రాసినటువంటి కథలు కాదు, ఏదో ఒకటి అలా వచ్చిపోయినటువంటిది కాదు, ఇవి సామాన్యమైనటువంటివి కాదు, ఇవి నిత్యంగా భగవంతుడి యొక్క లీలలు. మరి ఈ లీలల్ని శ్రవణం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనమున్నటువంటి ఈ భౌతిక బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతిక సాగరంలో పడున్నాం కదా, ఈ భౌతిక సాగరం నుంచి ఈ భౌతిక బంధనాలన్నీ తెగిపోయి మనము శుద్ధ భక్తులం అవుతామంట. మరి ఈ కథలు చెప్పిన వాళ్ళు, విన్న వాళ్ళు అందరూ కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఎవరైతే ఈ విధంగా నిత్యం భాగవత శ్రవణము, నిత్యం భాగవత సేవయ, ఎవరైతే ఈ నిత్యంగా చేసేటటువంటి కృష్ణలీలల్ని వింటారో, చదువుతారో, వాళ్ళు ఈ భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత పొందుతారు. ఆ విధంగా మన యొక్క శ్రద్ధ కూడా కృష్ణలీలల పట్ల పెరగాలని భగవంతుణ్ణి, ప్రభుపాదుల వారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. हरे कृष्ण माता। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी।